బ్రహ్మాండంగా అన్ని రకాలైనటువంటి విజ్ఞాన శాస్త్రాలతో బ్రహ్మాండంగా ఎదిగాయి. వాళ్ళ పరమాణు లోపల కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక కణాలు కూడా వాళ్ళ తెలుసుకోగలిగారు. ఒక కణాన్ని పరమాణువును విభజించలేమని చెప్పేసి ఆయన 18th సెంచరీలో డాల్టన్ చెప్పిన తర్వాత ఇవాళ పరమాణు లోపల 61 రకాలైనటువంటి ప్రాథమిక కణాలు అని చెప్పేసి ఇవాళ ఆధునిక భౌతిక శాస్త్రం చెప్తోంది. అటువంటి చెప్పిన తర్వాత ఇంత విజ్ఞానం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రశ్నలు నిలబడకపోతే అది సైన్స్ కాదు. మరి ఎందుకు నిలబడలేదు అంటే కార్యకారణ సంబంధాలు సరిగ్గా లేవు వాడు చెప్పే దాంట్లో. ఉదాహరణకి ఈ జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారు వాళ్ళు, ఫలాని రోజు ఫలాని గడియలో ఫలాని టైంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క రాశి ఇది, తులా రాశి, ధను రాశి, వృశ్చిక రాశి, రకరకాలుగా 12 కాన్స్టలేషన్స్ చెప్తారు. ఏంటది? సూర్యుడు యొక్క గమనం. సూర్యుడు మన పరంగా చూసినట్టయితే సూర్యుడు కదలట్లేదు. భూమి ఉదాహరణకి అక్కడ లైట్ ఉందండి, ఆ లైటు ఉంటే లైట్ అక్కడే ఉంది. తర్వాత నేను ఇటు వెళ్ళాను అనుకోండి, నేను ఇటు వెళ్తే ఇప్పుడు నాకు ఈ సూర్యుడు నాకు ఎక్కడున్నాడు కరెక్ట్గా అక్కడ దారికి ఎదురుగా ఈ సూర్యుడు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఆ దారికి ఎదురుగా ఉన్నట్టుగా భావిస్తున్నాను. నేను ఇట్లా వచ్చానుకోండి, ఇటు వస్తే అదే సూర్యుడు, ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు, నేను మారాను, అంతేగాని సూర్యుడు మారలేదు. ఆ సూర్యుడు నాకు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నట్టు నా కుడి ఉన్నటువంటి ఆడియన్స్లో ఆ సారు చెప్పారో ఆ సారు ముందర ఉన్నట్టు. ఇంకా ఇట్లా వెళ్ళానుకోండి, ఇంకొక సారు ముందర ఈ సూర్యుడు ఉన్నట్లు లెక్క. ఇంకా ఇట్లా వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి సారు ముందర సూర్యుడు ఉన్నట్లు లెక్క. ఇంకా ఇట్లా అనుకోండి, ఆ మేడం ముందర సూర్యుడు ఉన్నట్లు లెక్క. సూర్యుడు అక్కడ ఉన్నాడు, నేను మారుతున్నాను. కాబట్టి భూమి యొక్క ప్రదక్షిణలో, భూమి యొక్క ఆత్మ ప్రదక్షిణము, భూమి యొక్క పరిభ్రమణము, ఆత్మ పరిభ్రమణం, రెవల్యూషన్ అండ్ స్పిన్నింగ్ ద్వారా మాత్రమే సూర్యుడు యొక్క గమనాన్ని చూస్తున్నాం తప్ప ఈ సూర్యుడు యొక్క ముందుతనం అంటే ఎవరి ముందర ఉన్నాడు అనేటువంటిది ఆ గమనాన్ని బట్టి ఉంటుంది తప్ప సూర్యుడు గమనాన్ని బట్టి కాదు. కానీ పంచాంగాలు కానీ జ్యోతిశాస్త్రం కానీ ఏం చెప్తారు, సూర్యుడు యొక్క గమనము ఏ నక్షత్రాల యొక్క గ్రూపుల ముందర సూర్యుడు ఉన్నాడో ఆ నక్షత్రాల గ్రూపుల యొక్క రూపురేఖలని, ఆ రూపురేఖలు కరెక్ట్గా తీరులాగే ఉండదు, ధనుసులాగా ఉండదు, జమినిలాగా ఉండదు, తాసులాగా ఉండదు. అయినా కూడా వాటికి ఒక పేర్లు పెట్టేసి తర్వాత ఈ ఒక రాశి చెప్పి చెప్తారు. కానీ ఆ నక్షత్రాలు ఎందరూ ఉన్నాయి మన భూమికి అంటే మీకు తెలుసు, సూర్యుడు నక్షత్రం మనకు దాదాపు 15 కోట్ల కిలోమీటర్ దూరంలో సూర్యుడు ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్లు సగటున. చలికాలంలో దగ్గరగా, ఎండాకాలంలో దూరంగా ఉంటాడు సూర్యుడు. చాలామంది పిల్లలు కానివ్వండి కొంచెం తక్కువ శాస్త్ర ప్రజ్ఞానం ఉండడం ఏంటంటే ఎండాకాలంలో సూర్యుడు దగ్గరగా వస్తుంది కాబట్టి ఎండగా వస్తుంది, చలికాలంలో దూరం వెళ్తాడు కాబట్టి వేడి బాగా కాకుండా చలిగా ఉంటుంది చెప్పి అనుకుంటారు. కానీ చలికాలంలోనే సూర్యుడు దగ్గరగా ఉంటాడు, ఎండాకాలంలో దూరంగా ఉంటాడు సూర్యుడు భూమికి. ఎందుకని ఎండాకాలం వస్తుంది, ఎందుకని చలికాలం వస్తుంది? ఇన్స్పైట్ ఆఫ్ సన్ బీయింగ్ క్లోజర్ ఇన్ వింటర్ వై వీ ఫీల్ షివరింగ్, ఇన్స్పైట్ ఆఫ్ సన్ బీయింగ్ ఫార్దర్ డ్యూరింగ్ వింటర్, డ్యూరింగ్ సమ్మర్ వై వీ ఫీల్ సల్ట్రీ అనేది అది భూమి యొక్క ఆదుతనాన్ని బట్టి భూమి ఉంది కాబట్టి అది వేరే విషయం. అది కొంచెం ఆస్ట్రానామికల్ విషయం మర్చిపోదాం. ఇక్కడంతా కూడా సైన్స్ టెక్నికల్ టర్మ్స్ నేను మాట్లాడలేదు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సూర్యుడు ఒక నక్షత్రము, సూర్యుడు తర్వాత సూర్యుడు మనకు 15 కోట్ల కిలోమీటర్లు అంటే సూర్యుడి నుంచి వెలుగు మనకు రావడానికి అక్కడ సూర్యుడు ఆ దగ్గర ఉన్నటువంటి సూర్యుడు ఒక టార్చ్ లైట్లాగా ఆగిపోయి ఆనాయాడు వెంటనే మనకు లైట్ రావడానికి 8 minutes పడుతుంది, 8 నిమిషాలు పడుతుంది. 8 × 60 సెకండ్లు అంటే దాదాపు 480 సెకండ్లు మనకు పడుతుంది ఇక్కడ రావడానికి. ఆ తర్వాత నక్షత్రం ఎవరంటే ప్రాగ్మా సెంటార్ అంటారు. ఆ ప్రాగ్మా నక్షత్రం తర్వాత ఉదాహరణకి సార్ దగ్గర ఉన్నాడు, ఇక్కడ సార్ సూర్యుడు అనుకున్నాము, ఆయన సూర్యుడు. ఆయన తర్వాత నాకు దగ్గరగా ఉన్నటువంటి మనుషులు ఎవరంటే ఆయన. ఆ తర్వాత మీరు ఇంకా దూరంగా ఉన్నారు. భూమికి సూర్యుడు తర్వాత నెక్స్ట్ నియరెస్ట్ స్టార్ ఎవరంటే ప్రాగ్మా సెంటార్. ఆ ప్రాగ్మా సెంటార్కి భూమికి ఉన్నటువంటి దూరం ఏంటంటే 4.5 కాంతి సంవత్సరాలు. 4.5 కాంతి సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే 4.5 సంవత్సరాల్లో కాంతి
ఎంత దూరం వెళ్ళగలుగుతుందో అంత దూరంలో ఆ నక్షత్రం ఉన్నట్లు లెక్క. మీకు తెలుసు, ఒక సెకండ్కే కాంతి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. 3 లక్షల కిలోమీటర్లు అంటే మీరు కాంతిని ఒక రాకెట్ అనుకున్నాం, లేకపోతే ఉపగ్రహం అనుకున్నాం. ఉపగ్రహమా నువ్వు కాంతిని ఒకసారి భూమి చుట్టూ తిరుగుదామంటే ఒక్క సెకండ్లోనే కొన్ని లక్షల సార్లు అది భూమి చుట్టూ తిరగలుగుతుంది. అటువంటి వేగంగా వెళ్ళేటువంటి అంత వేగంగా వెళ్ళేటువంటి కాంతి ఒక సెకండ్లోనే 3 లక్షల కిలోమీటర్లు వెళితే ఒక నిమిషంలో దానికి 60 రెట్లు, ఒక గంటలో దానికి 60 రెట్లు, ఒక రోజులో దానికి 40 రెట్లు, ఒక సంవత్సరంలో దానికి 340 రెట్లు, 400 సంవత్సరాల్లో దానికి 440 రెట్లు. అంత దూరం ఉన్నటువంటిది ప్రాగ్మస్ అంటారు అనుకుంటే ఒక నక్షత్రం. ఆ నక్షత్రం మీరు ఈ 12 రాసుల్లో ఎక్కడ ఉండదు. ఆ తర్వాత నక్షత్రాలలో అంటే మనం ఎవరైతే ఈ వృశ్చిక రాశి, ధను రాశి అంటారో ఆ నక్షత్రాలు ఉన్నటువంటి దూరం ఎంత అంటే మన భూమికి దాదాపు 500 కాంతి సంవత్సరాలు సగటున. అంటే అక్కడి నుంచి కాంతి రావడానికి 500 సంవత్సరాలు పడుతుంది లైట్ రావడానికి. ఇవాళ పంచాంగ శాస్త్రవేత్తలు కానివ్వండి, ఆస్ట్రాలజిస్ట్ కానివ్వండి, ఇవాళ బొమ్మలు చూసేసి ఆ సోకాల్డ్ కన్స్టెంట్ చూసేసి ఈ బిడ్డ మన సూర్యుడి యొక్క బ్యాక్గ్రౌండ్, సూర్యుడి యొక్క నేపథ్యం వృశ్చిక రాశి కాబట్టి వృశ్చిక రాశిలో పుట్టాడు, 6:50 పుట్టాడు అని చూసేటువంటి ఆ నక్షత్రాల రాశి, ఇప్పుడు చూస్తున్న నక్షత్రాల రాశి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫోటో చూస్తున్నాం. సెల్ ఫోన్ తీసుకోవచ్చు కావాలంటే, ఏదైనా మీకు ఆస్ట్రానామికల్ రేడియో టెలిస్కోప్ ఉన్నట్టయితే బొమ్మ తీసుకోవచ్చు. కానీ ఆ నక్షత్రాలు ఎప్పుడువే అంటే 500 సంవత్సరాల కిందట ఉన్న బొమ్మ ఇవాళ మనం చూస్తాం. 500 సంవత్సరాల కింద అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేదో కూడా తెలియదు. అది తెలుసుకోవాలంటే మళ్ళీ ఒక 500 సంవత్సరాలు మీరు వెయిట్ చేయాలి. అటువంటి 500 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఒక సమూహము ఈరోజు పుట్టేటువంటి ఒక బిడ్డ మీద ప్రభావం కలిగిస్తుంది. అంటే నిన్న ఒక విషయం జరిగిందనుకోండి, అది ఈరోజు ప్రభావం కలిగించాలి. ఈరోజు ఏదైనా ప్రభావం కలిగించాలంటే తక్షణమే కలిగించాలి, అంటే అప్పటికప్పుడే కలిగించాలి. దట్స్ కాల్డ్ ఇన్ రియల్ టైం అంటారు. రియల్ టైం ఎఫెక్ట్ ఉంటుంది తప్ప పోస్ట్ పోన్డ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అదొక అశాస్త్రీయం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా అశాస్త్రీయము, అది సూడో సైన్స్ అని చెప్పడానికి ఇది ఒక అంశం. ఫస్ట్ అంశం. రెండో అంశం చాలా చాలా గొప్ప అంశం. అసలు దాంతోనే తల్లి పడేయచ్చు. ఆ జ్యోతిష్ శాస్త్రము, ఆస్ట్రాలజీ ఇస్ నాట్ ఆల్ సైన్స్, ఇది సూడో సైన్స్ చెప్పడానికి. ఏంటది? మన ఆధునిక సైన్స్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. దాదాపు ఒక 18 రకాలైనటువంటి నియమాలు బోధించబడ్డాయి. ఆ 18 రకాల నియమాలు ఏంటంటే విశ్వజనీయ సూత్రాలు. అంటే వాటికి తిరుగులేదు. ఎలాగైతే ఆ నుంచి హా వరకు అక్షరాలు లేకుండా తెలుగు భాష లేదు, ఏ నుంచి జీ వరకు 26 అక్షరాలు లేకుండా ఇంగ్లీష్ భాష లేదు, అలాగే ఏ భాష అయినా సరే ప్రాథమికంగా అక్షరమాల ఆల్ఫాబెట్స్ లేకుండా ఏ భాష అయితే లేదో, అలాగే ఈ 18 సూత్రాలు లేకుండా సైన్సే లేదు ఇవాళ. ఆ 18 సూత్రాల్లో కొన్ని ముఖ్యమైన సూత్రాలు, ఆ సూత్రాలు ఏంటంటే వాటికి తిరుగులేదు. అటువంటి తిరుగులేని సూత్రం ఏంటంటే ఈ విశాల విశ్వంలో ఏం జరిగినా, ఏ కార్యకలాపం జరిగినా, ఏ యొక్క వాస్తవం, ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్స్, ఒక అక్కరెన్స్ జరిగినా 4 వాటికి సోదర శక్తులు. ఈ 4 బలాల్లో ఏదో ఒక బలము, ఏదో 2 బలాలు, 3 బలాలు, లేదా అన్ని 4 బలాలు లేకుండా ఏ కార్యకలాపం జరగదు. ఇవాళ నేను మాట్లాడుతుంటే చాలా యాంప్లిఫై హలో చాలా గట్టిగా ఉన్నారు. ఇది ఒక అబ్జర్వేషన్. ఇట్లా పోతే మీరు వినిపించట్లేదు, ఇక్కడ పోతే వినిపిస్తుంది. నేను నిలబడ్డాను, ఎవరన్నా నన్ను ఎంకౌంటర్ చేసి పడిపోతే ఎందుకు పడిపోయాడు? బతుకున్నప్పుడు నిల్చొని ఉన్నాడు కదా. బతుకున్నప్పుడు నిల్చున్నప్పుడు, కాల్చినప్పుడు, చనిపోయినప్పుడు ఎందుకు పడిపోవాలి? అది ఒక అబ్జర్వేషన్. అలాగే ఈ స్టూల్ నిలబడింది, ఆ 4 స్తంభాలు లేకపోతే ఈ దేవుడు ఎందుకు నిలబడలేదు? ఈ ఫ్యాన్కి ఎందుకైనా సస్పెన్షన్ ఉండాలి? ఫ్యాన్ అట్లాగే ఉండే గాలిలో తిరగచ్చు కదా, వీళ్ళు తిరగట్లేదు ఎందుకు? ఇలా ఏదైనా సరే కొన్ని సంఘటనల వెనకల ఏదైనా జరగాలంటే 4 రకాల బలాలు కావాలని చెప్పేసి సైన్స్ చెప్తారు. ఆ 4 బలాల్లో 2 బలాలు మనం ఎప్పుడు చూడం. పరమాణు లోపల మాత్రమే వాటి పనికి ఉంటుంది. పరమాణు అనేటువంటిదే
ఒక మిల్లీమీటర్ని మీరు 100 కోట్ల భాగాలు చేస్తే మిల్లీమీటర్ని గుర్తుపెట్టుకోవడం. మిల్లీమీటర్ అంటే తెలుసు కదా మీకు, ఒక తిరిగిన గోరంత ఉంటుంది. అటామిక్ న్యూక్లియస్ అంటారు. అటామిక్ న్యూక్లియస్లోనే 2 బలాలు పనిచేస్తాయి తప్ప ఆ అటామిక్ న్యూక్లియస్ బయటకు వచ్చేస్తే అవి కనిపించవు, వాటి ప్రభావమే ఉండదు. వాటినే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అంటారు. బలమైన కేంద్ర బలాలు, బలహీనమైన కేంద్ర బలాలు అని 2 బలాలు ఉంటాయి. అవి ఆ పరమాణువు లోపల ఉండే కేంద్రకానికే, ఆ పరిధికే, ఆ విస్తారానికే, ఆ యొక్క లోగిలికే పరిమితం. ఇక మనం చూసేటువంటి అన్నీ కూడా చెట్లు ఎందుకు పచ్చగా ఉన్నాయి, మనకెందుకు ఆకలి అవుతుంది, ఆయన సార్ నడుచుకోతున్నాడు, మనం నడుచుకోవాలంటే కాళ్ళు ఎందుకు కదలాలి, ఏనుగులు ఎందుకు బరువుగా ఉంటాయి, తర్వాత రియాక్షన్స్ ఫలాంది టేబుల్ ఆ కుర్చీలు ఎర్రంగులు ఎందుకున్నాయి, ఈ పట్టి ఈ కాన్సెప్ట్ ఎందుకునే ఎర్రగా ఉంది, తర్వాత మనకు లైట్ వేసి తప్ప నా మొక్క ఎందుకు కనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే ఎందుకు కనిపించదు, తర్వాత వెంట్రుకలు ఎందుకు నల్లగా ఉన్నాయి, పళ్ళు తెల్లగా ఉంటాయి. వీటికన్నింటికి కూడా కారణాలు 2. వాటికి కారణం 2. ఒకటేంటంటే గురుత్వాకర్షక బలాలు, గ్రావిటేషనల్ ఫోర్సెస్. అంటే తూకం వేయడానికి ఏదైనా అవకాశం ఉంటే ఒక వస్తువుకి కాంటాల్లో పెడితే ఎంతో కొంత బరువు, మిల్లీగ్రామా, కేజీనా, టన్నా, వేరియేషన్, ఎంతో కొంత బరువు ఆ వస్తువుకు ఉన్నట్లయితే అటువంటి వస్తువు ఇంకొక వస్తువు మీద ప్రభావం కలిగిస్తుంది. ఆ రకంగా ప్రభావాలు కలిగించేటువంటి తత్వాన్ని గురుత్వాకర్షక బలాలు అంటారు. ఇప్పుడు సూర్యుడి చుట్టూతో భూమి తిరుగుతున్నా, భూమి తన చుట్టూ తిరుగుతున్నా, భూమి చుట్టూతా చంద్రుడు తిరుగుతున్నా, మన భూమి చుట్టూతా ఇలా కొట్టుకుంటుంది, అలా విస్తారం జరుగుతుంది, కొట్టుకుంటుంది, పంట విస్తారం జరుగుతుంది. అలాగే ఊపిరితిత్తులు, నేను గాలి నిద్రపోతున్నా కూడా ఇప్పుడు ఎవరైనా సరే నేను పీల్చుకుంటున్నా గాలి అని అనుకుంటూ పీల్చుకుంటారా? ఎవరన్నా నేను ఊరుతున్నాను గాలి అని అనుకుంటూ ఊరుతారా? మనకు తెలియకుండానే గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటకు వస్తుంది. ఆ రామ్సర్ అయినటువంటి మాట మనం ఉంటాం తప్ప మనకు తెలియకుండానే విశ్వాస నిశ్వాసాలు రెస్పిరేట్ జరుగుతున్నాం. ఆ రెస్పిరేట్ జరగాలంటే ఏం జరగాలి? మన కింద పొట్ట లోపల డయాఫ్రమ్ అనే ఒక ఉదరవితానం అంటారు, అది కిందికి వెళ్తుంది, శూన్యం ఏర్పడుతుంది, మడ పైకి వెళ్తుంది, ఆ తర్వాత కొంచెం ఒత్తిడి ఏర్పడుతుంది, ఆ ఒత్తిడి వల్ల గాలి బయటకు వస్తుంది, ఆ శూన్యం ఏర్పడి గాలి లోపలికి వెళ్తుంది. ఇవన్నీ కూడా ఈ కదలికలు అన్నిటికి కూడా కారణం ఏంటంటే గురుత్వాకర్షణ బలాలు. అంతే, ఇంత వోల్టేజ్ పెట్టి తప్ప అది అంత వెలుగు. ఇక్కడ ఉన్న వోల్టేజ్ మిల్లీ వోల్ట్స్, అక్కడ వోల్టేజ్ దాదాపు 240, 600 వోల్ట్ ఏదో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి చేస్తుంటారు. అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంది. ఒక విద్యుదయస్కాంత బలాలకి ఎంత విద్యుత్ పంపిస్తే ఎంత అయస్కాంతం వస్తుంది, ఎంత అయస్కాంతం పెట్టి ఎంత విద్యుత్ వస్తుంది, ఎంత అయస్కాంతం పెట్టి ఎంత వెలుగు వస్తుంది, ఎంత వెలుగు వస్తే ఎంత ఎలక్ట్రిసిటీ వస్తుందని ఈ పరస్పర ఆధారిత సంబంధ బాంధవ్యాలు పరిమాణాత్మకంగా ఉన్నాయి. అలాగే గురుత్వాకర్షణ బలాలు కూడా పరిమాణాత్మక సంబంధం ఉంది. ఎంత బరువున్న వస్తువు మరింత బరువున్న వస్తువు మీద ప్రభావం కలిగిస్తుంది. ఈ పరస్పర ప్రభావం ఎంత బలాన్ని కలిగిస్తాయి? ఆ బలంతో ఒక కారును నెట్టొచ్చా, ఆ బలంతో ఒక రైలు ఇంజిన్ నెట్టొచ్చా, ఆ బలంతో రాజధాని ఎక్స్ప్రెస్ని 1 కిలోమీటర్ తొయ్యొచ్చా అనేది ఒక కార్యకారణ పరిమాణాత్మక సంబంధం ఉంది. ఆ పరిమాణాత్మక సంబంధం ప్రకారం చూసినట్లయితే మనం జ్యోతిష్ శాస్త్రాల్లో ఉంటున్నటువంటి ఈ నక్షత్ర రాశుల యొక్క ప్రభావం బిడ్డ మీద ఎంత ఉంటుంది అంటే, బిడ్డ ద్రవ్యరాశి ఎంత, ఆ నక్షత్ర రాశుల యొక్క ద్రవ్యరాశి ఎంత, వాటి బరువు ఎంత, ఈ బిడ్డ బరువు ఎంత అనే దానికి ఒక సంబంధం ఉంది. ఆ బరువు తెలియాలి, ఈ బరువు తెలియాలి. ఈ బరువు మంచిగా ఆరోగ్యంగా బిడ్డ పుట్టినట్టే 3.5 కేజీలు 4 కేజీలు బిడ్డ ఉంటాడు. ఆ టైంలో పుట్టిన టైంలో మీరు జాతకం రాస్తారు కదా, ఆ జాతకం రాసే టైంలో మంచిగా బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టినట్టయితే 3.5 కేజీలు 4 కేజీలు ఉన్నాడుకుందాం. ఈ 4 కేజీలు ఒక మస్కిటో, చిన్న మస్కిటో 1 మీటర్ దూరంలో ఆ బిడ్డ ప్రసవించింది అమ్మాయో అబ్బాయో, ఆ లేబరు బిడ్డ మీద గర్భిణీ స్త్రీ పుట్టింది, ఆ బిడ్డ అక్కడ ఉన్నాడు. ఆ బిడ్డ పక్క నుంచి 1 మీటర్ దూరంలో ఒక దోమ అటు వెళుతుంది అనుకుందాం. ఆ దోమకు కూడా ద్రవ్యరాశి లేదు కదా, 1 మిల్లీగ్రాము 2 మిల్లీగ్రాములు ఉంటుంది కదా. ఆ ద్రవ్యరాశికి ఈ బిడ్డ యొక్క ద్రవ్యరాశికి లెక్క పెట్టేసి అదే సూత్రం ప్రకారం లెక్కేస్తే ఎంత బలం ఉంటుందంటే, ఈ బలము ఈ మస్కిటో వల్ల బిడ్డ మీద కలిగేటువంటి గురుత్వాకర్షణ బల ప్రభావము ఈ నక్షత్ర రాశుల
వల్ల కలిగిన ప్రభావం కంటే కొన్ని లక్షల రెట్లు ఇది ఎక్కువ ఉంటుంది. అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ మస్కిటో ఆన్ ఎ న్యూ బార్న్ బేబీ ఈజ్ 1 lakh times heavier ఆర్ మోర్ దాన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది స్టార్స్ కాన్స్టలేషన్స్. అంటే ఎవరి ప్రభావం ఎక్కువ అంటే దోమ ఆ రోజు వెళ్ళిందా లేదా, లేకపోతే ఆ ఈగ వెళ్ళిందా లేదా, లేకపోతే నర్సు యొక్క జడ కదిలిందా లేదా, నర్సు నడిచిందా లేదా, దాన్ని బట్టి నిర్ణయిస్తామా, చుక్కలు బట్టి నిర్ణయిస్తామా? అర్థమైందంటే ఇక్కడ గురుత్వాకర్షణ బలాల ప్రభావం లేదు. అంటే నక్షత్ర రాశుల ప్రభావం ఏమాత్రం లేదని చెప్పి సైన్స్ చెప్తుంది. కానీ ఆస్ట్రాలజీని సైన్స్గా బోధిస్తూ ఎంహెచ్ఐడి వాళ్ళు కూడా 5 కోట్ల రూపాయలు కొన్ని యూనివర్సిటీలు ఇచ్చేసి ఆస్ట్రాలజీ ఎంఎస్సీ తలుపు పెట్టుకోవాలి, అంతేగాని తూర్పునే తలుపు ఉండాలి, తర్వాత ఇట్లా ఆగ్నేయంలోనే వంటలు పెట్టుకోవాలి అనుకోవడం అనేది పూర్తిగా అసంబద్ధం. కానీ ఏదో గాలికో లేకపోతే వెలుతురుకో రకరకాలైనటువంటి పద్ధతులకో వాళ్ళ యొక్క ఏదో ఇష్టాయిష్టాలకు అనుగుణంగానో ఇల్లు కట్టుకున్నారండి. కానీ ఆ ఇల్లు కట్టుకునే విధానానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులకి పెళ్ళి అవుతుందా పెళ్ళి కాదా, వాళ్ళ అబ్బాయికి అమెరికా వీసా వస్తుందా రాదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తాయా రావా, లేకపోతే అబ్బాయికి తర్వాత హైటెక్ సిటీలో జాబ్ వస్తుందా రాదా, లేకపోతే డిస్టింక్షన్ వస్తుందా రాదా అనేది ఈ ఇంటి యొక్క నిర్మాణం ఎలా నిర్ణయిస్తుంది. అందులో ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సామాజిక సంబంధాలు. ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుందా కాదా అనేటువంటిది అదొక సమస్య కాదు కొన్ని దేశాల్లో. మీరు అమెరికాలో వెళ్ళాలనుకోండి, ది పేరెంట్స్ నెవర్ బాదర్ అబౌట్ ది మ్యారేజ్ అలయన్స్ ప్రాబిలిటీస్ ఆఫ్ దర్ చిల్డ్రన్. 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయిపోయిందంటే వాళ్ళు సొంత కాళ్ళ నిలబడాలి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళు ఇచ్చుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళ విషయం. కానీ ఇక్కడ అదొక పెద్ద సమస్య, అది సామాజిక సమస్య, ఒక ఆర్థిక సమస్య, ఒక సాంస్కృతిక సమస్య. ఒక ఆ సమస్యను తీసుకెళ్ళిపోయి ఒక రియల్ భయపెడతారు. ఇప్పుడు మీరు చాలా మంది బొమ్మలు చూశారు, దబోల్కరు తర్వాత వీళ్ళంతా కూడా చూశారు కదా, వీళ్ళందరూ కూడా చంపారు వార్త చెప్పినందుకు. అటువంటి భయాలు కలగకుండా మనమంతా కూడా సైన్స్ అంటే ఇది, సైన్స్ కానిది అది, సైన్స్ కాని దానిలోకి జనం వెళ్తే అది ప్రోగ్రెస్కి వ్యతిరేకము. సైన్స్ ద్వారా మాత్రమే ప్రోగ్రెస్ వస్తుంది. మానవ వికాసం కూడా అందులో ఉంటుంది. మానవ వికాసము భౌతికంగా కానివ్వండి, మానవ వికాసం సంస్కృతి కానివ్వండి, ముందుకు వెళ్ళాలంటే అది ప్రోగ్రెసివ్గా ఉండాలంటే మాత్రము సైన్స్ అనేటువంటి ఒక రథం మీద, సైన్స్ అనేటువంటి వాహనం మీద మాత్రమే వెళ్ళాలి తప్ప సైన్స్ వ్యతిరేకమైనటువంటి అశాస్త్రీయ కుహనా శాస్త్రం మీద ఉంటే అది వెనక్కి వెళ్తున్నటువంటి ప్రయాణం తప్ప ముందుకు వెళ్తున్న ప్రయాణం కాదు అని చెప్పి ప్రజానికాన్ని మేలుకొల్పాల్సినటువంటి అవసరము ఇవాళ చాలా చాలా బలీగా ఉంది. మొన్నటికంటే జాషువా పీరియడ్ కంటే, ఏమన్నా మన పెరియార్ పీరియడ్ కంటే, గోరా పీరియడ్ కంటే, పెద్ద సంఘ సంస్కర్తల పీరియడ్ కంటే ఇవాళ మరింత ఆధునిక శాస్త్రం వచ్చినా కూడా, ఆధునిక సమాజం వస్తున్నా కూడా ఇవాళ దాని యొక్క ఆవశ్యకత, దాని యొక్క అవసరము ఎక్కువ ఉంది. కాబట్టి దానంతా కూడా మనం ఆ భావాజాలానికి అనుకూలంగా సైన్స్ అనేటువంటి ఒక ఆయుధాన్ని, సైన్స్ అనేటువంటి ప్రచారం ముందు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత గుర్తించుకొని మనమంతా కూడా పునరంకితం కావాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మానవ అభ్యుదయ వేదిక, మానవ వికాస వేదికకి ధన్యవాదాలు కలిగినప్పుడే మనం బయట మనకి ప్రతినిధులు మన ఇతరులతో మనం ప్రశ్నించే వాళ్ళతో మనం జవాబు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ అండి ప్రొఫెసర్ గారికి. ఒకసారి వారిని జీన్స్ ఏమైనా కారణమా అని, ఈ జీన్స్ కారణం కాదండి, అందరి జీన్స్ కూడా ఒకటేను. మన మానవ జీనోమ్ ప్రాజెక్ట్లో 3.5 బిలియన్ న్యూక్లియర్ నైట్రోజన్ బేస్ ఉన్నాయి, అందరికి కామన్. అది కొంచెం తేడా వల్ల, అంటే 1 out of 1 lakh కారణం వల్ల అందరం వేరువేరుగా ఉన్నాం. కాబట్టి జీన్స్ కారణం కాదు. మానవుడి యొక్క అభిప్రాయాన్ని నిర్ణయించేటువంటిది సమాజం, సామాజిక ప్రభావం తప్ప అది బయోలాజికల్ ఎఫెక్ట్ కాదండి. వన్స్ ఇస్ నాట్ బయోలాజికల్, దిర్ ఇస్ నో వే టు కరెక్ట్ ఇట్ అన్లెస్ యు ఆర్ మేకింగ్ ఓన్లీ సోషల్ ఇంపాక్ట్. సామాజిక దృక్పథంతో, సామాజిక కార్యకలాపాలతో మాత్రమే అటువంటి మనుషులు మనం మార్చాలి తప్ప జెనెటిక్ ఇంజనీరింగ్ చేయడం వల్ల మాత్రం ఏం రాదు. సో వాళ్ళకు తెలిసి చేయట్లేదు, వాళ్ళు దే ఆర్ బీన్ కన్వెన్షన్. వాళ్ళు ఆ రకంగా కండిషన్ అయ్యారు చిన్నప్పటి నుంచి.
మతము దేవుడు కళ్ళు పోతాయి, దండం పెట్టుకో, నువ్వు నీకు పరీక్ష పాస్ కాబట్టి దండం పెట్టుకో, పూజ చేసుకో, తర్వాత గుర్తు పెట్టుకో, ఇన్ని చేశారు కాబట్టి వాళ్ళ మానసిక ప్రభావం అంతా కూడా సమాజం గ్రహించి తప్ప ఆ రకంగా వాళ్ళు కండిషన్ అయ్యారు. ఆ కండిషన్ నుంచి ఎవరైతే బయటపడ్డారో మొన్నటి వాళ్ళు దానికి బయటపడతాం అంటే వలలో పడ్డటువంటి చేపల వాళ్ళు వలలో నుంచి ఎట్లా తప్పించుకొని బయటపడ్డవాళ్ళు మనం. కాబట్టి మిగతా వాళ్ళు కూడా వల్ల నుంచి బయటపడేయాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే బాగుంటుంది తప్ప జీన్స్ మార్చడం వల్ల లాభం లేదు. మానవ వికాసం వేదిక కేంద్ర కమిటీ అధ్యక్షుడు సాంబశివరావు గారు సాల్వతో తీరుస్తారు. మెమోటో కూర్చోనా ఫోటో తీసుకో, ఫోటో దివాను. ఓకే సార్. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా ఈరోజు ఉదయం సెషన్కి అధ్యక్షత వహించినటువంటి రెట్టాల పిచ్చయ్య గారిని రాజు గారు మెమోటోతో సత్కరించవలసిన కోరుతున్నాను. ఇప్పుడు మానవ వికాస వేదిక 2004లో స్థాపించబడింది. వ్యవస్థాపన దాని యొక్క వ్యవస్థాపనలో ఒకరైనటువంటి విక్రమ్ గారు మరియు స్వరాజ్యలక్ష్మి గారు వారిద్దరూ భార్యాభర్తలు హేతువాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో తమ వంతుగా వాళ్ళ వయసును కూడా లెక్క చేయకుండా అవిరళ కృషి చేస్తున్నారు. ఇది అతి సాధారణంగా మగవాళ్ళే హేతువాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి చూస్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ దంపతులు ఇద్దరు కూడా మొదటి నుంచి హేతువాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మానవ వికాస వేదిక ఏర్పడక ముందు కూడా నాస్తిక సమాజంలో ఎదిగారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా అవిరళ కృషి చేస్తూ తిరుగుతున్నందుకు వారికి హ్యూమనిస్ట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డును ఇప్పుడు ఇవ్వడానికి ఈ సంఘం సిద్ధపడింది. వారి ఇద్దరిని విక్రమ్ గారిని మరియు స్వరాజ్యలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని మనందరం కలిసి వారిని సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. నాస్తిక మెజిషియన్గా సుప్రసిద్ధులైన నంగి విక్రమ్ గారు 1949 సెప్టెంబర్ 3వ జన్మించారు. వీరి పూర్వీకులు 4 తరాల క్రితమే అక్కడి నుంచి ఆనాటి బర్మా రాజధాని రంగూర్లో సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి విక్రమ్ గారి పేరెంట్స్ ఇండియా రావడం, అక్కడ విజయవాడలోనే స్థిరపడడం. దాని తర్వాత విక్రమ్ గారు హైదరాబాద్లో వచ్చి ఉద్యోగరీత్యా హైదరాబాద్లోనే స్థిరపడడం. తర్వాత ఆయన వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా సరే ప్రవృత్తిరీత్యా ఇంద్రజాలకుడు, హిప్నాటిస్ట్, పుస్తకాలు చదవడం ఆయన హాబీస్. అలాగే సంఘ సేవ చేయడం. ఆయనకి తోడుగా ఆయన సతీమణి స్వరాజ్యలక్ష్మి గారు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లోని అనేక సంస్కరణ కార్యక్రమాల్లోని ఇద్దరు అనేక ఆర్గనైజేషన్స్లో పనిచేసి విక్రమ్ గారు భారత నాస్తిక సమాజాన్ని హైదరాబాద్లో స్థాపించడం, దాని సేవలకి చాలా తన ధనాన్ని టైంని చాలా వెచ్చించడం జరిగింది. అలాగే ఆయనకు తోడుగా ఆమె కూడాను ఈ మార్గంలోనే నాస్తిక మార్గంలోని మానవవాద మార్గంలోని హేతువాద మార్గంలోని వాళ్ళిద్దరూ పయనిస్తూ సమాజానికి అనేక విధాలుగా సేవ చేయడం జరుగుతుంది. మానవ వికాస వేదికలో ఆయన 2004లో స్థాపించబడిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు అధ్యక్షుడిగాను, తర్వాత గౌరవ అధ్యక్షుడిగాను, సెక్రటరీ గారు కూడా
అవకాశ వేదికలో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత ఆయనకి అనేక రకాలైన అవార్డులు రావడం జరిగింది. మూఢనమ్మకాల ప్రజలను తప్పించాలనే మ్యాజిక్ ద్వారా చాలా ఉపయోగపడుతుందని అంతకుముందే హిప్నాటిస్ట్ అయిన ఆయన 1988లో అకాడమీ ఆఫ్ హిప్నాటిస్ట్ స్టడీస్ అండ్ మ్యాజిక్ ఆర్ట్స్ను స్థాపించారు. వారి ప్రతిభ గురించి 2003లో చైతన్య ఆర్ట్ థియేటర్ వారు కళాకిరణాలు 20 అవార్డుతో సత్కరించారు. అలాగే పీపుల్స్ మ్యాజిక్ సర్కిల్ హైదరాబాద్ చార్టర్కి విక్రమ్ గారు కొంతకాలం జిల్లా గవర్నర్ గారు కూడా వ్యవహరించారు. కీర్తి పురస్కారాన్ని 2010లో అందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత జన విజ్ఞాన సమితి జ్ఞాన విజ్ఞాన సమితిలో కలిసి అక్షరాస్యత వ్యాప్తి ఉద్యమంలో కృషి చేస్తూ రాష్ట్ర గవర్నర్ ప్రశంసా పత్రాలను కూడా పొందారు. అలాగే ఇలాగా వాళ్ళకి టైం 4 వరకు కరెస్పాండెంట్గా పనిచేశారు. అదే సమయంలో సొసైటీ ఫర్ హ్యూమన్ అవేర్నెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి 10 సంవత్సరాలు కౌన్సిలర్గా సేవలు అందించారు. 1995 నుండి హైదరాబాద్ ఉప్పుగూడలో జాగృతి మహిళా మండలి ద్వారా వయోజన విద్యా మిగతా చాలా కార్యక్రమాలు ఆవిడ ఏంటంటే ఎవరైతే లేడీస్ చూపించారు. ఆవిడ చాలా సేవలు చేశారు. లేడీస్కి గవర్నమెంట్ గురించి ఏమైనా గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన రాయితీలు కానీ గవర్నమెంట్ గురించి ఫెసిలిటీస్ నాడు మహిళా సిటిజన్స్ కౌన్సిల్ వారు 2016లో మహిళా శిరోమణి అవార్డుని సత్కరించారు ఆవిడకి. సో వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలను కూడా ఆదర్శవంతమైన వివాహాలతో అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసి వాళ్ళు కూడా చాలా చక్కగా వాళ్ళ జీవనాలు గడుపుతున్నారు. అంటే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా ఆస్తికులైనా సరే వీళ్ళు నాస్తికులుగా మారి పిల్లలను కూడా నాస్తికుల భావాలతో పెంచారు. అది మన ఆర్గనైజేషన్ తాలూకా గొప్పతనం చెప్పుకోవాలి. అలాగే ఈనాడు ఆదర్శ మానవవాద దంపతులకు స్వరాజ్యలక్ష్మి గారు విక్రమ్ దంపతులకు నాస్తిక బంధాలు నిబంధనలతో జీవిస్తున్న ఆదర్శ దంపతులు జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తమ మార్గాన్ని వేయలేదు. తమ పిల్లలకు మతరహితమైన గుణాచారాలు వివాహాలు చేసి తర్వాత హ్యూమనిస్ట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ వాళ్ళు పొందారు. తర్వాత ఈ ఆదర్శ దంపతులకు ఇక ముందు కూడా తమ శక్తి మేరకు మానవ వికాస వేదిక మానవవాద ఉద్యమానికి తమ సేవలను అందిస్తూ మానవ వికాస వేదిక సభ్యులుగా నాయకులుగా కొనసాగుతూ భావితరాలకు ప్రేరణ ఇవ్వాలని మానవ వికాస వేదిక కోరుతూ ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా సన్మానాన్ని కొనసాగించవలసిందిగా సాంబశివ గారిని కోరుతూ ఇప్పుడు ఆ దంపతులకు రాష్ట్ర కమిటీ నాయకులు నగదును బహుకరిస్తారు. 10,000 రూపాయల నగదును ఆ దంపతులకు హ్యూమనిస్ట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కింద బహుకరిస్తారు. వర్ధిల్లాలి మానవ వికాస వేదిక, మానవ వికాస వేదిక ఆలోచన విధానం. ఇప్పుడు నాయకులు వచ్చి కమిటీలు వచ్చి నాకు మ్యారేజ్ ఎక్కడ 10 కిలోమీటర్లు అవుతా బయలుపట్టిన ఉంటే అక్కడికి వెళ్ళి నేను సైకిల్ మీద వెళ్ళి వాళ్ళ లక్ష్యం ఇచ్చేవాడు. అంటే అది ఉద్యమానికి సంబంధించి కాదు, పర్సనల్ ఎన్నో నీతులు చెప్పేవాడు. లైఫ్లో కొత్తగా ప్రవేశించిన వాడిని ఇస్తాను. లైఫ్ అంటే ఇట్లా ఉంటుందా, ఉద్యమాలు ఇట్లా ఉంటాయి, బాధపడతాయి, ఇవన్నీ అర్థం కట్టుకుంటారు. ఎంతో
అలాగే నమ్మిపోయి రోజంతా అక్కడే కూర్చోండి మేము అన్నీ మాకు చాలా నీతి చెప్పేవారు. అట్లాగని ఇప్పుడు వాళ్ళు కూడా ఉద్యమం లేదు, మా ఉద్యమంలో వెంటనే అనేవారు కాదు. నువ్వు భారత రాష్ట్రంలో చేసినా కదా చెయ్యి, ఇట్లాంటివి 100 సంవత్సరాలు చేసినా తప్పలేదు. కానీ అందరూ ఒకటే అంత విశాలమైన మనుషులు అన్నమాట. అట్లాగా ఆమె చనిపోయినప్పుడు కూడా మేము చాలా బాధపడడం జరిగింది. ఈరోజు ఆమె పేరు మీద అవార్డు వచ్చినది చాలా చాలా సంతోషిస్తున్నాము. వాళ్ళ డాక్టర్కి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా భార్య. అట్లాగే ఇది మాకు రావడానికి వెనక మా కార్యకర్తల కృషి ఉన్నది, నాయకుల కృషి ఉన్నది కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేను పొందటం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా తల్లి అలాగే గురువు అన్నీ కూడా తనే సుబ్బమ్మ గారే. ఆమె నుంచే ఈ ఉద్యమ స్ఫూర్తిని పొందాను. నేను కోరుకునేది కూడా అందరినీ, ప్రతి ఒక్కళ్ళు మనకంటే సీనియర్లుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఉద్యమ స్ఫూర్తిని పొందినట్లయితే తప్పకుండా సమాజానికి ఏదో ఒక రకమైన సేవని అందించగలుగుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అదొకటే కాదు, మా సీనియర్ నాయకులందరూ కూడా, మాతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిబద్ధతతో మానవ వికాస వేదికకి పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి నా యొక్క విజ్ఞాన వందనాలు. అదేవిధంగా మానవ వికాస వేదిక ఎప్పటికీ ఈ సిద్ధాంతాలతోటే పనిచేస్తూ ఉంటామని, మా చివరి దశ వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మాకు ఇచ్చినటువంటి ఈ చెక్కుని మానవ వికాస వేదిక బిల్డింగ్ బాట్సింగారంలో మేము కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాము. అంటే మేము అంటే మా సంఘం అక్కడ దానికి ఉపయోగించాల్సిందిగా మా కేంద్ర కమిటీ అధ్యక్షుడైనటువంటి సాంబశివరావు గారికి అందజేస్తూ ఉన్నాము. అలాగే మీకు మరొక చిన్న విషయం, ఈ ఉద్యమం వెనక పనిచేసే వాళ్ళందరూ అనేక మంది ఉన్నారు. మరి మహిళల్ని గౌరవించాలి అన్నప్పుడు మా మహిళా సోదరిమణిని నేను ఈ సభాముఖంగా సన్మానం చేయాలనుకున్నాను. లీల గారిని ఒకసారి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఆమె స్వేచ్ఛాలోచన బుక్కి ఆమె చేస్తూ ఉన్నటువంటి కృషి అవిరళాలు, అంటే చాలా గొప్పగా ఆమె సర్వీసులు చేస్తూ ఉంది. అంటే మనం స్టేజ్లకి మాట్లాడటం కాదు, తన ఇంటి దగ్గర ఉండి ఆ బుక్ని అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి సకాలంలో అందజేస్తూ దాని యొక్క చందాల వివరాలు వాటిలన్నిటినీ కూడా మా సాంబశివరావు అన్నయ్య గారికి అనుగుణంగా ఉండి ఆమె యొక్క బాధ్యతని నిర్వహిస్తూ ఉన్నందుకు మా మహిళని నేను ఈ సభాముఖంగా సన్మానించదగ్గాను. ఇది చిన్న సాటి మహిళగా, తోటి మహిళగా, ఉద్యమ నాయకులుగా వర్ధిల్లాలి మానవ వికాస వేదిక, వర్ధిల్లాలి మానవ వికాస వేదిక, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పోరాడదాం మతముల విశ్వాసాల వ్యతిరేకంగా, పోరాడదాం పునరుద్ధరణ కోసం, వర్ధిల్లాలి మానవ వికాస వేదిక, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇప్పుడు అవార్డు గ్రహీతలు దంపతులని వరుసగా వచ్చి అన్ని జిల్లాల కమిటీలు సన్మానించవలసింది. అభినందన. హ్యూమనిస్ట్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి జయగోపాల్ గారు, మరి వారికి చెప్పు కరీంనగర్ జిల్లా రెడీ ఉండాలని వాళ్ళు చాలా రెడీ ఉంటారు. ఎప్పుడు వరంగల్ అర్బన్ అంటే అర్బన్ అని. కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున విక్రమ్ గారు, స్వరాజ్ లక్ష్మి గారిని సన్మానించడం జరుగుతుంది. చప్పట్లతోటి చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. జిల్లా భోజనం ఫస్ట్ ఇవ్వండి. అందరూ ఇక్కడ మంచిగా పట్టుకో.
నా దాంట్లో కరీంనగర్ జిల్లా నెక్స్ట్ ఖమ్మం హైదరాబాద్ జిల్లా. ఆ తర్వాత ఇంకా ఖమ్మం వచ్చిరా ఆదిలాబాద్ జిల్లా వారు వచ్చి మరి విక్రమ్ గారిని సరోజ లక్ష్మి గారిని కరీంనగర్ జిల్లా వరంగల్ అర్బన్ జిల్లా పెద్దపల్లి జిల్లాలు అందుబాటులో ఉండాలి. దయచేసి దగ్గరలో అందుబాటులో ఉండాలి. మంచిర్యాల జిల్లా రంగారం సూర్యాపేట డిస్టిక్ శ్రీనివాస్ గారు నరసింహరావు గారు. ఇప్పుడు ముందుగా కమిటీ తరఫున కరీంనగర్ జిల్లా కమిటీకి ఒక మెమోటోను అందజేయడానికి మన కేంద్ర కమిటీ అధ్యక్షులు సాంసరావు గారు విక్రమ్ గారు ఉన్నారు కాబట్టి దయచేసి వారు వేదికపైకి రావాల్సిన తొందరగా కోరుతున్నాను. అదేవిధంగా కావడానికి కృషి చేసినటువంటి జిల్లాలు మరి ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ సభ్యులు వచ్చి మెమోటోను తీసుకోవాల్సిందిగా సత్కరించాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా మా పెద్దపల్లి జిల్లా మా తమ్ముడు చంద్రబాబు మరి పనిలో తర్వాత దేనికైనా ముందుండాలని చెప్పుకుంటున్నాం. అందుకు వారికి కూడా మెమోటోను అందజేయవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుల వారిని అదేవిధంగా విక్రమ్ గారిని చేతుల మీద తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నువ్వు తీయలేదా? నువ్వు తీసింది కదా, నువ్వు తీసినా చిన్న వీళ్ళేదట ఫోటో వచ్చిందట. రైట్ రైట్ ముందు చేయబడతాయి. రైట్ నూతన కార్యవర్గం యొక్క ఉపాధ్యక్షులు ఎస్ నాస్తిక వెంకట స్వామి గారు స్పీడ్. తర్వాత నూతన కార్యవర్గం యొక్క ప్రధాన కార్యదర్శి వంటాల దుచ్చయ్య గారు. నూతన కార్యవర్గం యొక్క సహాయ కార్యదర్శి కందుల పోచయ్య గారు. నూతన కార్యవర్గం యొక్క కోశాధికారి కె భీమయ్య గారు. అలాగే కార్యవర్గ సభ్యులు దాసరి రామస్వామి గారు. అలాగే పి కుమారస్వామి గారు. వేదికకి రావాల్సింది కోరుతున్నాను. వర్ధిల్లాలి మానవ వికాస వేదిక, మానవ వికాస వేదిక. ప్రమాణం ఉంటుంది. అందరూ కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయండి. మానవ వికాస వేదికకు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ బాధ్యునిగా ఎంపికైన నేను ఈనాటి నుంచి సంస్థ నియమ నిబంధనలకు లోబడి సంస్థ ప్రణాళికలో పొందుపరచబడిన ఆశయ సాధనకై మనస వాచ కర్మణ కృషి చేయగలనని, సంస్థ అభివృద్ధి కోసం నా సాయశక్తుల పాటుపడతానని ఈ మహాసభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కిసాన్. అప్పుడే అనంతరామయ్య గారిలో ప్రెసిడెంట్ ఆఫ్ మానవ వికాస వేదిక కళ వచ్చేసింది. ఓకే అయిపోయిందండి. రాష్ట్ర 3వ మహాసభలో తీర్మానం 2019
డిసెంబర్ 14, 15 తేదీల్లో అనగా నిన్న ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో జరిగిన మానవ వికాస వేదిక తెలంగాణ రాష్ట్ర శాఖ నిర్వహించిన 3వ మహాసభలలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా పలువురు మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు, సైన్స్ ప్రచారకులు, సాంస్కృతిక కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక సామాజిక అంశాలు చర్చకు వచ్చాయి. వాటి సారాంశంగా ఈ క్రింది తీర్మానాలను సమ ఆమోదానికి ప్రవేశపెట్టున్నాను. ఒక 10 అంశాలు. మొదటగా 1, భారతదేశమంతటా వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూ వారి జీవన భద్రతను, హక్కులను సవాల్ చేస్తున్నాయి. పరిస్థితులు స్త్రీలపై పురుషాధిపత్యాన్ని స్థాపితం చేసేలా మారుతున్నాయి. సినిమా, మీడియా, ఆధునిక సాంకేతిక సాధనాల ద్వారా అందుబాటులోకి వస్తున్న అశ్లీలత, మారుతున్న సామాజిక పరిస్థితులను బట్టి మానవీయ విలువల ప్రచారం, కుటుంబ వ్యవస్థలను విద్యారంగంలోనూ లోపించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన యంత్రాంగ వైఫల్యాలు ఇందుకు ప్రధాన కారణం. వీటిని గుర్తించి తక్షణమే తగిన ప్రజాస్వామిక చర్యలతో మహిళల జీవన భద్రతను కలిగించాలని, వారిపై జరిగే లైంగిక, మానసిక హింసలను నిరోధించే పదమైన చట్టాలతో పాటు కుటుంబ వ్యవస్థలో నైతిక విలువల పెంపుకు పథకరచన చేయాలని ఈ సమావేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేస్తున్నది. 2, ఒకే దేశం ఒకే చట్టం లాంటి జాతీయ ఆలోచనతో భారతీయ బంధుత్వాన్ని చెడగొట్టి ఎలాంటి ప్రయత్నాలైనా ఈ మహాసభ గర్భిస్తున్నది. దేశ మౌలిక స్వభావంగా ఉండే లౌకిక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్ర సార్వభౌమానికి భిన్నంగా పాలకులు అనుసరించే విధానాలను విడనాడాలని కోరుతున్నారు. 3, మద్యపానం సకల అనర్థాలకు మూలమని గౌతమ బుద్ధుని దగ్గర నుండి ఇప్పటి వరకు ఎందరో సామాజిక